ఒక చక్కటి ప్రార్థనను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన చేసిన ఆ చక్కటి ప్రార్థనను బట్టి దేవుడు ఒక మన భాషలో చెప్పాలి అంటే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. ఖాళీ చెక్ ఇచ్చి ఏం రాసుకుంటావా రాసుకున్నాడు. ఈ దినాన్ని మనం కూడా ఆ ప్రార్థనను తెలుసుకొని అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు కూడా ఇస్తారేమో. అలాంటి శ్రేష్టమైన దీవులు ఇచ్చే దేవుడు. ఎందుకు అంటే మన దేవుడు మారింది దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు ఆయనకి ఇచ్చింది ఇప్పుడు మనకెందుకు ఎవరు, మనకు కూడా ఖచ్చితంగా ఇచ్చే దేవుడే. కనుక ఈ దినాన్ని జాగ్రత్తగా మాటలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు హృదయాన్ని కలిగించిన ఆ ప్రార్థన ఏంటి, మనం కూడా చేస్తే దేవుడు ఎందుకు ఆ ప్రార్థనని ఆలకించు కదా, ఎందుకు ఎవరు అంటే ఖచ్చితంగా ఇచ్చే దేవుడే. ఖచ్చితంగా ఆ ప్రార్థనను బట్టి మనకు కూడా దీవెన అనుగ్రహించే ఆ మంచి దేవాది ఆధార దగ్గర మనం ఉన్నాం కనుక మనం వాటికంటే ఆశీర్వాదాలు మనకి ఇచ్చే దేవుడు. మనం ఉంటున్నప్పుడు మన పెద్దలు అడిగినట్టు కనుక మనము ఈ వ్యక్తి అడిగినట్టుగా మనం కూడా అడగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు కూడా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన చేసిన ఆ ప్రార్థనకి మన భాషలో చెప్పాలి అంటే పిచ్చవాడైపోయి దేవుడు నీకు అడగకూడను కూడా ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆ శ్రేష్టమైన దీవెనలు ఇచ్చేశారు కదా. అంటే ఆ ప్రార్థనలో ఆయన్ని కలిగించగలిగిన ఆ శక్తి, అది ఆయన్ని ఆకర్షించుకోగలిగిన ఆ ప్రార్థన ఏదో దాగున్నది కనుక దేవుడు ఆ ప్రార్థనకి ఇష్టపడి శ్రేష్టమైన దీవెనలు ఇచ్చినట్టుగా వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని ఈరోజు మనం కూడా ప్రార్థనని మనము తెలుసుకొని ఆయన పొందుకున్నట్టుగా మనం కూడా ఆ చక్కటి ఆ బ్లాంక్ చెక్ మనం కూడా పొందుకొని దేవునికి ఆశీర్వాదాలు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దీనినిచ్చుట నీకు ఇష్టమైన దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా. ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ప్రత్యక్షమయ్యారట స్వప్నమందు. ఆయన అంటున్నాడు, నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమైందో, నేను ఏది ఇస్తే నీకు ఇష్టమో కదా అడుగునైనా అని అంటున్నప్పుడు ఆయన అడుగుతుంటున్న విషయాలను మనము చాలాసార్లు వింటాం. ఇక్కడ ఈ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అడుగు, నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్న విధానాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఏం అడుగుతున్నామో తెలియాలి అని అంటే మన హృదయం ఏంటి అన్నది తెలియాలి. మన హృదయం దేన్ని ఆశిస్తుంది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోగలిగిన జీవితాలు మనకి కలిగి ఉండాలి. అది నిజమే. దేవుడు ప్రత్యక్షమై ఈ రాత్రి ఒకవేళ నిన్ను కూడా అడుగు నేను నీకు ఇస్తాను అని అన్నాను అనుకోండి, ఏమడుగుతాం? ఒకటి సడన్గా వచ్చి అడిగేస్తే అట్లా నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాను కానీ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తామని అనుకోలేదు. అనుకున్నుంటే ఏంటంట ప్రిపేర్ అయ్యి ఉందును, కిరాణా చీటీ రాసుకున్నట్టుగా కొంత లిస్ట్ రాసుకుని ఉందును అని అంటాం కదా. అంటే మనం ఏం అడగాలనుకుంటున్నామో అని అంటే మన హృదయంలో ఏదో ఆశ ఉంటుంది. భవిష్యత్తు గురించో, ఇంకోటో, పిల్లలలో, ఇంకోటలో సంథింగ్ ఏదో ఉంటుంది. దాన్ని మనం అడిగాలి అనే ఆ ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా ఉంటాం. ఈ దినాన్ని మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే మన హృదయంలో ఏదో పెట్టుకున్నామో కదా, ఆక భవిష్యత్తు గురించిన ఆలోచన, భవిష్యత్తు గురించిన ఆ ప్రణాళికలు ఏవో ఉంటాయి కదా. మనము దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనము కదా మన ఆశలు పెంచుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా పెంచుకోవాలి, ఇలాగా ఆ జీవితం ఉండాలి భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ఆ ప్రణాళికలు మనలో ఉంటా ఉంటాయి కదా.
ఈ దినాన్ని మనం వాటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని అడుగుతున్నప్పుడు ఎట్లాగా ఏంటి అన్నది కూడా మనము ఒక క్లారిటీ ఖచ్చితంగా మనకి ఉండాలి. ఒక క్లారిటీ ఖచ్చితంగా మనకు ఉండాలి. రేపు చేస్తున్నాము, ఏదో చేస్తున్నానంటే అడుగుతారు ఇట్లే, జరుగుతాయి ఇట్లే అన్నది కాదు. ఒక క్లారిటీ ఖచ్చితంగా మనకి ఉండాలి. దేని గురించి అడుగుతున్నాము, ఏ విషయంలో చేస్తున్నాము, ఏ విషయాలు మనం పొందుకోవాలి, ఏవి ప్రాముఖ్యమైనవి, ఏవి అడగాలి, ఏవి అడగకూడనివి, వీళ్ళ మీద మనకు ఒక ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి కదా. ప్రజలందరినీ పరిపాలిస్తున్న రాజుగా ఆయన ఆ దినాన్ని చేసిన ప్రార్థన తన భవిష్యత్తును మార్చేసింది కదా. తన ఆశీర్వాదం స్థితిని మార్చేసిన ప్రార్థనగా ఆయన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం కదా. ప్రభు వచ్చి అడుగుతున్నారు, నేను నీకేమి ఇవ్వాలి, ఏమేమో అని అడుగుతున్నప్పుడు అయ్యా నువ్వు సడన్గా వచ్చి అడిగావు ఆయన మనకులాగా అనలేదు కదా. నీకేమి ఇష్టమో అడుగు అని అంటున్నప్పుడు ఏదేదో అడిగేయలేదు కదా. తన భవిష్యత్తు గురించి తనకంటూ ఒక ఆలోచన ఉంది, తనకంటూ ప్రార్థన గురించి దేవుడి దగ్గర అడగడానికి తనకంటూ ఒక క్లారిటీ ఉంది, తనకంటూ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ దినాన్ని మనమేం ఆలోచన కలుగుతున్నాం, ఏది పడితే అడిగేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే ఏం లేదు చేయమంటున్నారు కదా చేద్దామని అనుకొని చేయడానికి ఇష్టపడుతున్నాము. ఎట్లా ముందుకు వెళ్ళడానికి మనము ఇష్టపడుతున్నాము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూసుకుంటుంటే దేవుడు ఆయనకిచ్చిన అంటే ఆశీర్వాదాన్ని బట్టి చూస్తే ఆయన ఎంతగా ఆ ప్రార్థనకి ఆయన ఇష్టపడ్డాడు, ఆ జవాబుకి కదా, ఎంతగా ఆయన చేసిన ప్రార్థనకి ఎంతగా దేవుడు ఆయన కరిగిపోయాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఆ మాటలు మనం చూస్తున్న 10వ వచనం చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి అనుకూలమైన కనుక 12వ వచనం చదవను. నీవు ఇలాగ అడిగినందున ఈ మనవి ఆలోచించుచున్నాను. నువ్వు ఇలాగ అడిగినందున అదే నువ్వు ఇలాగ అడిగావు కనుక నేను ఈ మనని ఏం చేస్తున్నట ఆలోచిస్తున్నాను. ఈ దినాన్ని మనం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా అడిగేస్తే జవాబు రా, అడగడానికి కూడా పడుతుంది కదా. అప్పు అడిగేటప్పుడు చాలా బాగా అడుగుతాం మనం, అది ఎవరినైనా అప్పు అడిగేటప్పుడు చాలా బాగా అడుగుతూ ఉంటాం. అది ఎప్పుడంటే ఆ టైంకి అది చాలా వినయంగా విధేయతగా వారి మీద చాలా గౌరవం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు కదా. ఎప్పటి వరకు ఉందంటే అది పొందుకునే వరకు మన జీవితాల్లో మన స్వభావాలు మన లక్షణాలు చాలా వేరుగా ఉంటాయి కదా. మరి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి సహాయం పొందుకుంటున్నప్పుడే మనం అట్లా ఉంటున్నప్పుడు మన లోపల ఏమనుకుంటున్నామో అన్నీ తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అట్లా వెళ్ళాలి అన్నా కదా. అందుకే దేవుడు మాటను అక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆయన ఏమంటాడు, ఇవి ఇలాగ అడిగినందున నీ మనవిని ఆలోచించుతున్నాను. ఇలా అడిగావు కనుక నేను నీ మనవి ఏం చేస్తున్నానయ్యా ఆలోచిస్తున్నాను అనే మాటని ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు కదా. ఆఫీసర్స్ వాళ్ళు చూస్తూ ఉన్నా ఉంటారు, ఆఫీసులో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఇవి శాంక్షన్ అవ్వాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, లేదా ఏదైనా లోన్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఆ లోన్ శాంక్షన్ అవ్వాలన్నా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా అడగాలి. వాళ్ళకి లెటర్ ఏమన్నా రాస్తున్నప్పుడు కూడా ఆ పద్ధతి ప్రకారంగా వినయంగా విధేయతగా మంచి మాటలు అక్కడ రాస్తే ఏమవుతుంది, వీళ్ళకి ఇవ్వాలనే మనసు పడుతుంది. మనం అడిగేటప్పుడు కూడా అట్లా మనం అడిగేటప్పుడు కూడా ఎలా పడితే అలాగా అడగకూడదు. అంటే నిజమే, ఆయన ఎవరు అడిగేది ఎవరు, మనం ఎవరిని అడుగుతున్నాము, మన తండ్రిని అడుగుతున్నాం. కాబట్టి తండ్రి దగ్గర ఎలా పడితే అలా ఉండొచ్చా అంటే కొన్ని విషయాల్లో ఉండాలి, కొన్ని విషయాల్లో ఉన్నాయి కదా. ఇంట్లో పేరు పెట్టి పిలుస్తున్నాం అనుకోండి నాన్నే, బయట కూడా సమాజంలో అలా పిలుస్తూనే ఉంటుంది, బాగోదు కదా, బాగోదు. ఇంట్లో కనుక మనమే ఉంటాం కనుక ఎలా పెట్టి పిలిచినా, పేరు పెట్టి పిలిచినా, ఇంకోటి పెట్టి పిలిచినా ముద్దుగా ఆనందంగా చక్కగా అనిపిస్తుంది. అది నలుగురిలోకి వెళ్ళినప్పుడు బాగోదు కదా. ఇప్పుడు మనం చేస్తున్నాం నీ తండ్రినే నిజమే, కానీ ఆయన నీకు అన్ని ఇవ్వగలిగిన ఆయనగా ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు అధికారిగానో, తీర్పరిగానో, న్యాయాధిపతిగానో సంథింగ్ ఆ స్థాయిలో ఉంటున్న ఆయన దగ్గర అడుగుతున్నప్పుడు ఎట్లా అడగాలి, అది కూడా మనం తెలుసుకోవాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఆ మాటలు మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం. ఇలాగూ అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను అనే మాటని ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా.
కదా. ఈరోజు మనం కూడా ఆ పద్ధతి ఏంటో తెలుసుకొని అలా అడిగామనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆయన మనకి ఆ దేవుళ్ళు ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. 11వ వచనంలో చూడండి, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చి, దీర్ఘాయువును ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. 12, నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట ఎవడు కూడా ఉండడు కదా. ఏది పడితే అది అడిగేలేదు. దానికి ఏది అవసరమో, తను చేస్తున్న పనికి, తాను కొంటున్న అధికారానికి ఏది అవసరమో అది అడుగుతూ ఉన్నాడు. రాజు కనుక అయ్యా నాకు ఎప్పుడు శత్రువులు ఉండకూడదు, ప్రతి శత్రువు నా కాళ్ళ దగ్గర ఉండాలి అని అడిగాడా? అది ప్రాణం అడిగాడా? అడగలేదు. ఈ దినాన్ని మనం కూడా అడిగేటప్పుడు ఏం అడగబోతున్నాము కూడా క్లారిటీ ఉండాలి. అందుకే అంటున్నాము, భవిష్యత్తు గురించి ఒక ఆలోచన మనకు ఉంటుంది. దాన్ని బట్టే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర అడిగేటప్పుడు జాగ్రత్తగా ఏది పడితే అడిగింది అలా ఇచ్చేస్తానన్నావు కదా అని అన్నీ అడిగేస్తే అవును కదా. మీ బిడ్డలు ఇప్పుడు చెరువు ప్రశాంతి, ఆ పిల్లడు బండి అడిగాడు అనుకో ఇచ్చేస్తుందా? అది సైకిల్కే ఇస్తుంది. ఎందుకంటే అది అక్కడ వరకే వచ్చు. అది కెపాసిటీ ఎక్కడ వరకు అంటే దాన్ని కంట్రోల్ చేయడం వరకే. అది కూడా మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళాకేమో చెప్పం. అది ఒక ట్రాఫిక్ని బట్టి దాన్ని బట్టి చేయలేదు. అంటే మనకు సామర్థ్యం ఉంది కదా, అయినా ఏదైనా ఇవ్వగలరు అని చెప్పి ఏది పడితే మనం ఏం చేయకూడదు? అడగకూడదు. మన స్తోమతను బట్టి కదా, మనకి ఏది అవసరమో కదా అది అడిగగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడట? శ్రేష్టమైన దీవెన ఇస్తాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఖచ్చితంగా అలాగే కనుక మనం ప్రార్థన చేయగలిగితే ఆయన దినాన్ని ఆయనకి అడగకుండా శ్రేష్టమైన దీవులు ఎన్నో కలిపేశాడు ఆయన. అలా నీకు కూడా కలపడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా, అంత మంచి దేవుడిగా ఉన్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము అక్కడ ఉంటారు కదా, 3వ వచనం చదవండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించను కానీ కదా. ఇక్కడ ఏముంచాడట? యెహోవా యందు. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నామా అని అన్నాం అనుకో, ఇప్పుడు ఎంతమందికి వస్తుందో అడుగుతావి. ప్రేమించకుండా చచ్చిపోతాము. ఇప్పుడు ఎంతమంది ఇంటి దగ్గర పనులు చేసుకుంటా లేరు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక చెప్పారు, చర్చ్లో ఉన్నాము, చర్చ్లో ఉన్నారు, మీ మనసు ఎక్కడ ఉంది అని అన్నాం అనుకోండి, చక్కగా నవ్వుతున్నారు నాకులాగా. అంటే మనసు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు చర్చ్లో శరీరం అయితే ఉంది కానండి, త్వరగా అవుతుందా? వర్షాలు అంటున్నారు, దగ్గర వర్షం అవుతుందేమో, ఇప్పుడు తెచ్చుకోలేదు. అక్కడ భూకంపాలు వస్తున్నాయంటే ఏమో మనకి అంతసేపులే అమ్మో కాబట్టి నేనైతే మందుల్లో అంటే భూకంపాలు రావని ఏం లేదు కదా, ఎక్కడైనా వస్తుంది కదా. దేవుని మందిరంలో నాకు ఎక్కడిసేపు అని అనుకోమాకండి, అర్థమవుతుందా? అంటే మనము ఇక్కడైతే ఉన్నాం శారీరకంగా, మన మనసులో ఎక్కడ తిరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పాలి, దేవుని మనం ప్రేమిస్తున్నామా అని అన్నాం అనుకోండి, ఇష్టం కదా, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఆయన అంటున్న మాటలు మనం చూస్తున్నాము ఏంటంటే, సొలొమోను యెహోవా యందు ప్రేమించాడట. యెహోవా యందు ఏముంచాడట? ప్రేమించాడు. మనం కూడా దేవుని యందు ఏముంచాలి? ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు దేవుడు నువ్వు అడిగిందల్లా ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తానే. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను నీకు ఇచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల విదేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను
కూర్చుకొందు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు ఈ పశువుల కొరకు నీ చేయందు గడ్డి మొలిపించదును. ఈ హృదయమును మాయలలోకి చిక్కి కదా. ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకోవాలి. మాయలు చెక్కకుండా అంటే ఇస్తున్న దీవులు మనం జ్ఞాపకం చేసుకున్న 11వ వచనం నుంచి 16 వరకు కూడా 15 వరకు కూడా శ్రేష్టమైన దీవులు ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా. అక్కడ సొలొమోను ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారు, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను నేడు మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేయాలా. ఇది చేస్తున్నాడు గనక దేవుడు సొలొమోను ప్రార్థన ఏం చేశాడట, వినడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నేను చేసేస్తాను రవాణా వినమా అని అంటే కదా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం నీకుందా? నిజంగా ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు ఏమన్నాడు అక్కడ ఆయన, ఈ పూర్ణ హృదయంతో ఈ పూర్ణ ఆత్మతోను ఈ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన సేవింపు వల్లని ఆజ్ఞలు ఇచ్చాడట. ఆ ఆజ్ఞల్లో కట్టడంలో ఏం చేయాలట, నువ్వు అనుసరించాలట. ఆ మనసు నీకున్నప్పుడు నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అలా చేసినప్పుడు నువ్వు ఏది అడిగినా అయినా ఇచ్చేస్తాడట. ఇప్పుడు మన అందరిలో ఆ మనసు ఉందా? ప్రేమిస్తున్నావా అని అన్నాం అనుకో, అన్నా చక్కగా బోర్లు ప్రేమిస్తున్నా, అట్లా పాటిస్తున్నావా? క్వశ్చన్ మార్క్. పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? పైన ప్రేమిస్తున్నావా? పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా? ఆజ్ఞల విషయంలో ఏం చేస్తున్నావు అని అన్నాం అనుకోండి, అన్ని క్వశ్చన్ మార్క్. అంటే మరి నా ప్రార్థన దేవుడు ఆలోచించడా అంటే ఆలోచించడం. అవునా కదా. శిలువ మీద దొంగ మరి ఆలోచించాడు కదా. ఏంటంటే వాడు పూర్ణ హృదయంతో నమ్మాడు. ఏమని, రేపు పొద్దున ఆయన మళ్ళా రాబోతున్నావు, నువ్వు రాజు అని నేను నమ్ముతున్నానయ్యా అని ఏమన్నాడు, రేపు పొద్దున్న ఇది వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను ఏం చేసుకో అంటే ఏం చేశాడు, పూర్ణ హృదయంతో ఈయన రాజు అని రేపు పొద్దున రాబోతున్నానని దేవుడని నమ్మాడు కనుక వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు, పరదేశంలో పెట్టేశాడు. మరి మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఏ ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అంటున్నాం కదా. ఎందుకు రావట్లేదు? ఇందుకే రావట్లేదు. ఎందుకంటే పూర్ణ హృదయంతో ప్రేమించట్లేదు, ఆరాధించట్లేదు, సేవించట్లేదు, ఆజ్ఞలు పాటించట్లేదు, కట్టడలు ప్రకారంగా మనము నడుచుకోవట్లేదు కనుక మన ప్రార్థనలు ఏమవుతున్నాయి, దేవుడు నాకే అన్నట్లేదు మధ్యలో అయిపోతుంది. అవునే కదా. అప్పుడు మనం ఏమంటాం, ప్రతిసారి గట్టిగా చేయాలి, గట్టిగా చేస్తే స్లాబ్ కన్నం పడచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళకపోవచ్చేమో. దేవుడిని ప్రేమించట్లేదు ఎలా చెప్తున్నాము అంటే ఆజ్ఞల విషయంలో ఉన్నది ఇక్కడ. అదే ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాయా, నువ్వు కనుక నిజంగా ఈ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఇలా నీ ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడట, ఈ దేశమునకు వర్షము అనగా తొలకలు వర్షము కడవల వర్షాన్ని కూడా నేను ఏం చేస్తాను, ఆ కాలంలో కురిసేటట్లుగా చేస్తాను. ఇప్పుడు మనకు వర్షాలు రావాలా రాకూడదా? వర్షాకాలమే దాని వస్తాయంటున్నావా రారంటారా? రెండు ఉన్నాయి. ఇప్పుడు వస్తే వరదలు కరువులే, లేకపోతే కూడా కరువే. ఏ అంటే పరిస్థితి అట్లా ఉంది. ఎందుకు చెప్పాలి, పై వచ్చిన జరగట్లేదు కనుకనే అవ్వట్లేదు. ఏ అంటే ఈ దేవుడు నువ్వు సరిగ్గా నువ్వు ప్రేమిస్తే ఆయన ఆ కాలంలో ఎప్పుడు ఏది కావాలో ఆ కాలంలో అవి వచ్చేటట్లుగా చేస్తాడు. మనం ఏం చేస్తున్నాము, మన మనసు అంతా, మన ఆశ అంతా, మన ప్రేమ అంతా దీని మీదే ఉంటుంది. ఏ అంటే డబ్బు ఉంటే ఏదైనా కొండ మీద అమ్మా డబ్బులు ఉన్నాయి కదా వర్షం కురిపించండి అని నరేంద్ర మోడీని అడిగాము అనుకోని ఏమంటాడు, నా వల్ల కాదు. అవునా కదా. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ రేట్లు ఏమైనాయి అంట, మళ్ళీ పెరిగింది. 2 రూపాయలు 3 రూపాయలు డీజిల్ మీద 3 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు మళ్ళీ పెంచేశారు. మొన్నటి వరకు మొన్న 2 రోజులు వార్తలు ఏమన్నాము, అక్కడ తగ్గిపోయినాయి అంటే వచ్చేస్తున్నాయి అంటే మనకు కూడా తగ్గిపోతాయేమో అన్నారు. కానీ ఇలా ఏం చేశారు, పెంచి కూర్చోబెట్టారు. అవునా కదా. డబ్బులు ఉన్నాయి. కొత్తగా వస్తున్న వార్తలు ఏంటి, రేపు 2028 నుంచి ఢిల్లీలో నుంచో లేకపోతే ఇండియాలోనో ఈ యొక్క పెట్రోల్ బైక్స్కి బ్యాన్ చేసేస్తారు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏం కొనుక్కోవాలి, ఇప్పుడు
ఎలక్ట్రికల్ బైక్లు, ఎలక్ట్రికల్ కార్లే కొనుక్కోవాలి. అప్పుడే ప్రశాంత్ అన్నది చదువుతుంది. అంటే ఇప్పుడు మన బండ్లన్నీ ఏమైపోతాయి? ప్రభుత్వం వాడొద్దని సీల్ చేసి పడేస్తుంది. పెట్రోల్ ఉండదు, వాడుకోవడానికి ఉండదు. కానీ ఖచ్చితంగా ఏం కొనుక్కోవాలి? ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్సే కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ బైక్లు ఏం చేసుకోవాలి? షోకేస్లో పెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇలాంటి బండి వాడానని పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావట కూడా. అంటే మనందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మనం ఏం కొనుక్కోవాలో కూడా ఎవరు చెప్తున్నారు? ఇంతకుముందు మనం ఏమనేవాళ్ళం? నా జీవితం ఇప్పుడు మన ఇష్టాలు ఏముండదు, ఇంకా అయిపోయింది. ఏంట నువ్వు దేవుని ప్రేమించట్లేదు. దేవుడు అదే కదా చెప్తున్నాడు. చదువు మళ్ళీ 14 వచ్చిన ఈ దేవుడు కదా, ఈ దేశముకు వర్షం అనగా కదా దాని కాలమున కురిపిస్తాను. ఎప్పుడు నువ్వు నీ దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే. ఈ జీవితంలో ఏం ఆశీర్వాదాలు కావాలో ఆయన నీకు ఇస్తాడు ఎప్పుడు నువ్వు ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే. ఈ దేశం విషయంలో కూడా అంతే కదా. మన అందరినీ అన్ని జనుల మధ్యన ఎందుకు పెట్టాడు? మనం నిజదేవుని ఆరాధిస్తున్నాం కనుక. నిజదేవుడు ఆరాధిస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఆ ప్రాంతంలో అన్ని సమృద్ధి ఉంటాయట. వాళ్ళకి తెలియదు అది మన వల్లే సమృద్ధి వస్తుందని. కానీ ఎవరికి తెలుసు? దేవుడు నీ ప్రార్థన ఆలకించి, నీ వినయాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడట? ఆయా కాలంలో నీకు ఏమేం కావాలో అవన్నీ నీ కొరకు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు ఆయన. నీ కొరకు చుట్టూ ఉంటున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు ఆయన. అది ఆయన ప్రేమ. దినాన్ని మాటలు జ్ఞాపకం చేసుకోండి కదా. ఆయన దేనికి కరిగిపోతాడట? ఆయన దేనికి కరిగిపోతాడట? అబ్బా ఇంకా ప్రార్థన అంశం కానీ ప్రార్థన బలి చెప్తున్నారా? దేవుడు ఏమై ఉన్నాడట? అది కదా మరి. ఆ ప్రేమకి కరిగిపోతాడు ఆయన. నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించేసావు అనుకో, నీ ప్రేమకి కరిగిపోయి నీకు ఏం కావాలంటే దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాడు ఆయన. సౌలు చేస్తుంది అక్కడ అదే. దేవుణ్ణి తన తండ్రి ఏవైతే ఆజ్ఞలు అయ్యే చెప్పాడో వాటిని పాటిస్తూ దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కనుక దేవుడు ఏం చేస్తాడట? అయ్యా నీ మనవికి నువ్వేమి అంటే నీ మనవి వినాలని అనిపిస్తుంది, నువ్వేం అడిగినా ఇవ్వాలనిపిస్తుంది అని అన్నాడు. ఎందుకన్నాడు? అంతగా దేవుని ప్రేమిస్తున్నాడు కనుక. ఈ దినాన్ని మనం అడుగుతున్నాము, ఇవ్వట్లేదు అని అంటున్నాం కదా. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు మన ప్రేమతో ఆయన కరిగించలేకపోతున్నాం కదా. ఆయన ప్రేమ మూర్తే కదా, ఆయన ప్రేమ కలిగినోడే. కానీ ఈ ప్రేమ ఆయన ప్రేమకి ఏమవుతలేదు? కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయితే ఇలాగే చెప్తారు, అబ్బా నువ్వు అడిగితే వినాలని ఉంది, ఇవ్వాలని ఉంది కదా, నువ్వు మాట్లాడితే వినాలని ఉంది, అడుగు, మాట్లాడు, చెప్పు అని అడుగుతాడు ఆయన. కానీ మనం నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను తెలుసా, ఎన్ని ఉపవాసాలు చేశాను తెలుసా, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నానో తెలుసా, ఎంతమందితో చేస్తున్నానో తెలుసా, ఈ కబుర్లే చెప్తాం మనం. నేను సొలొమోను అంతమంది చేయించాడా? ఆయన అక్కడే అడుగుతున్నాడు. వెంటనే దేవుడు వచ్చి అబ్బా నువ్వు అడుగుతుంటే కదా నాకు ఇవ్వాలని చెప్తున్నారా, అడుగు అని అడుగుతుంటే అడిగేశాడు. దేవుడు గురించి శాశ్వతమైనవి ఇచ్చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకొక మాట చదువుతామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. సియోను జనులారా, 2వ అధ్యాయం 23-24. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు ఏం చేయండి? సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కోట్లు ధాన్యంతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి చాలు కదా. ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు దేవుడు ప్రేమిస్తావో దేవుడు ఏం చేస్తాడట? ఆ కాలంలో ఎప్పుడు నీకు ఏది కావాలో ఇచ్చేస్తాడు. జూన్ జూలై నెలలో ఫీజులు కట్టుకోవడానికి, యూనిఫామ్లకి, బుక్స్కి, హండ్లకి ఏం కావాలి కూడా. కాబట్టి నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు. ఆటోమేటిక్గా టైంలో ఏదో వచ్చేస్తుంది నీకు. ఏదో లాగా దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదించి సమృద్ధిగా ఉంచుతాడు తప్ప ఈ టైం వచ్చేసింది, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఈ టెన్షన్ ఇది ఎలాగో ఉంటుంది అనుకున్నాను, అలాగే
ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు వస్తాయేమో అనుకున్నాం, ఉంటాయేమో అనుకున్నాం, దానికి దీనికి అయిపోయింది అని బాధపడే పరిస్థితి నీకు ఉండదు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే. కానీ ఇప్పుడు మనకి ఎన్ని టెన్షన్లు, ఎందుకు ప్రేమించలేకపోతున్నాము, దేవుణ్ణి మనసారా ఆరాధించలేకపోతున్నాము. అందుకని ఈ ఇబ్బందులు మనం ఉన్నామనే మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి మరో మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందులో గురించి దేవుడు తన ప్రేమించు వారికి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు కదా. నువ్వు ప్రేమిస్తే అని ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయో శాంపుల్ చెప్తా ఉంటాడు కదా. ఊహించడానికి కూడా ఊహకి అందనట్టుగా అనిపిస్తుంది. అప్పుడు బాబా ఈ సమయంలో డబ్బులు కావాలని నీకు ఎలా తెలుసు? ఏంటంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆయనకి తెలుసు కనుక నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక ఆయన ప్రేమించే వాళ్ళకి ఏదైనా తక్కువ చేస్తాడా? ఏది తక్కువ చేయడు, ఏది కొదువు చేయడు కదా. ఇప్పుడు అంతా మనం ప్రభా మనిషి హృదయానికి అసలు ఏవి కూడా గోచరం కాక అర్థం కావట్లేదు. ఇంతలాగా నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా, అదే ఎవరిని అడగలేదు కూడా, అడగాలనిపించలేదు కూడా. కానీ నువ్వు ఎలా చేసేసాం, ఎలా ఇచ్చేసాం కదా. ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దేవుని ప్రేమించడం కోసం, దేవుణ్ణి ప్రేమించడం కోసం. అలాగా సొలొమోను ప్రేమించాడు కనుక అయ్యా ఆ సంపద పెట్టి ఇచ్చేసాడు. దేవుడికి ఇచ్చేద్దా, దేవుడికి ఇచ్చేద్దా అన్నాను. మనం 28 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తెలుసా, ఆ తాగుడు మానాలని కదా, మా జీవితాలు మారాలని కదా, మా అప్పులు తీరాలని, బ్రతుకులు మారాలని, వీటిలో ఇంకా జ్ఞానవంతులు అవ్వాలని, స్థిరపడాలని, ఇదని అదని ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా. ఇప్పుడు సొలొమోను 8 సంవత్సరాల నుంచి అడిగాడు ప్రార్థన. ఈ దినాన్ని దేవుని దగ్గర జవాబు రావాలి అంటే నువ్వు దేవుడిని ఏం చేయాలట? ఈ ప్రేమతో ఆయన్ని ఆకర్షించేసుకోవాలి, ఈ ప్రేమతో ఆయన్ని కరిగించేసుకోవాలి. అది ప్రేమకే కరిగిపోతాడు ఆయన, ప్రేమకే కరిగిపోతాడు. ఇచ్చే కానుకలకో, నువ్వు పాడే పాటలకో, ఇంకోటి ఏదో చేసేస్తుంటే ఆయన కరిగిపోయే దేవుడు కాదు. ఎందుకంటే నీకంటే మంచి స్వరం ఉన్నవాళ్ళు, మనకంటే చక్కని స్వరం కలిగిన వాళ్ళు, మనకంటే ఇంకా మంచి మంచి పదాలతో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీటిలాగా కదా ఆయన హృదయాన్ని దాకాలి అని అంటే, ఆయన హృదయం కరగాలి అని అంటే ప్రేమే సాధ్యం. ఆ ప్రేమను పంచగలిగితే ఆయన నీలో ఆ ప్రేమ చూసినప్పుడు ఆయన అంటాడు, మోకాలేసి అడిగేటప్పుడు ఆయన కూడా చాలా మంది దగ్గరికి వచ్చి అడిగినట్టుగా ఏమడుగుతావు అడుగు. నువ్వు ఇలాగ మనవి చేస్తున్నందున ఎంతో వినయంతో చేస్తుంటాడు, ఎంత ప్రేమతో చేస్తుంటాడు. దేవుడు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు, ఏదడిగినా ఇచ్చేస్తాను అన్నాడు. విధాన్ని మనం మాట్లాడదాం అనుకుంటే కనీసం ముగ్గురైనా మన దగ్గరికి వస్తున్నారా? అర్థం చేసుకో. మన మాటలు ఎలా ఉండాలంట, మాట్లాడితే మాట ఎలా ఉండాలంట, బైబిల్లో ఉంది కదా కదా. రుచికరంగా ఉండాలి. మన మాటలు ఉంటాయా? ఎప్పుడు చూసినా తిడుతున్నట్టే మాట్లాడుతుంది, ఇప్పుడు దసినట్టే ఉంటుంది. దిగింది దగ్గర ప్రెసిడెంట్ చెప్పిన అలాగే చెప్తున్నాము అనుకోండి, వందనాలు చెప్పిన అలాగే చెప్తున్నాం. ఇప్పుడు పొద్దున్న ఎవడన్నా పలకెత్తాడు మనం. మామూలు మనుషుల్నే మనం ఏమీ చేయలేనప్పుడు దేవుడు అంటేనంటే మరి అన్నీ అర్థం చేసుకోవాలి కదా. అంటే ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు తెలియనప్పుడు అన్నీ అర్థం చేసుకుంటారు. ఇక అన్నీ చెప్తున్నాడు కదా. మనమే అంటాం కదా, మాకు తెలుసులే వాక్యాలు కబుర్లు పక్కడే చెప్తే పెట్టి ఆలస్యమే బయట దీవులు పొందుకున్నాం అని ప్రశ్న వేసాం అనుకోండి. అడిగిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేసిందా అని అడగాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాము? దినాన్ని పరిశుద్ధాత్మను మనకి జ్ఞాపకం చేస్తాడు. అదే కదా, అర్థం కావాలి. దేవుడు అడుగుతున్నప్పుడు కూడా ఎట్లా అడగాలో కదా. ఎలా పడితే అలా అడిగేస్తే దేవుడు ఇచ్చేసే దేవుడు కాదు, ఎలా పడితే అలా అడిగేస్తే చేసే దేవుడు కాదు. మన పిల్లల్లోనే బుర్రన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాడు చిన్నవాడు ఎవరో ఒకరు మొత్తాన్ని. ఒకడికి అడగడం వచ్చు, ఒకడికి అడగడం రాదు. అమ్మాయి కదా, నాన్నే కదా, తాతయ్య కదా, మామయ్య కదా అన్నట్టుగా అడుగుతాడు. ఒకడేమో వెళ్ళి చక్కగా బాదం పప్పు, ఈ పప్పు, అన్ని పప్పులు వేసి జాగ్రత్తగా బిస్కెట్ వేస్తే దాని వెంటనే కరిగిపోతాడు.
అది అడిగేది 10 రూపాయలేమో 100 రూపాయలు ఇచ్చి ఉంచుకోలేరు మళ్ళీ అన్నట్టు. అవతోడు పాప 10 రూపాయలు అడుగుతాడు, రూపాయి కూడా అవ్వదు. ఏ అంటే అడిగే విధానం తెలియాలి కదా. మనుషుల దగ్గర ఎక్కువ ఉంటున్నప్పుడు జనం